దీక్షతో అంతా సన్నద్ధమే విజయీ భవ. నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఓరందుకున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాకి తేజస్వి మీడియా రావడం జరిగింది. సో నిజామాబాద్ గురించి, రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో ఏ ఒక్క గ్రామంలో చూసుకున్నా కూడా రాజకీయాలు హీటెక్కుతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలోని రూరల్ నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గంగా చెప్తాం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే. సో ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే ఏదైతే రూరల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి లక్ష్మాపూర్, దాంతో పాటు మల్కాపూర్, ఏవైతే ఈ రెండు విలేజ్లకి సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నటువంటి నీరజ, దాంతో పాటు కార్తీక్ అన్న అయితే మనతో అందుబాటులో ఉన్నారు. వీళ్ళు సర్పంచ్ అభ్యర్థిగా వాళ్ళు పోటీ చేస్తా ఉన్నారు. వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే వీళ్ళు ఒక వెల్ ఎడ్యుకేటెడ్, దాంతో పాటు చాలా మంది పిల్లలకి చదువు చెప్పినటువంటి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో టీచర్ నుంచి సర్పంచ్ గా ఎందుకు రావాలనుకున్నారు అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. మనతో అందుబాటులో అయితే ఉన్నారు, వారితో మాట్లాడడం. నమస్తే అండి. నమస్తే బాగారు. సో మీ ప్రస్థానం గురించి మీరు చెప్పండి. సో మీ గ్రామంలో సర్పంచ్ గా మీరు ఎందుకు రావాలనుకున్నారు? ఇక్కడ టీచర్ అనేది ఒక ట్రాక్ అయితే, ఇక్కడ గ్రామ సర్పంచ్ అనేది పూర్తి డిఫరెంట్ ట్రాక్ ఇది. సో రాజకీయాలు అనేది అనుభవం లేకున్నా కూడా రాజకీయాల్లోకి ఎలా వచ్చారు అనేది నా మొదటి కరెక్టే బాలుగారు. టీచర్ గా స్టార్ట్ చేయలేదు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్టార్ట్ చేశాను. పెళ్లికి ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్, టెస్ట్ ఇంజనీర్ చేశాక తర్వాత హస్బెండ్ బిజినెస్ లో టీచర్ గా అయ్యి పిల్లలందరికీ చదువు చెప్పి మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ గా కావాలనుకుంటున్నాను. ఏదైనా దైవాధీనమే, అది దేవుడే నాకు ఆ మార్గం చూపించడేమో అనుకుంటున్నాను. ఇన్ని రోజులు పిల్లలకి చదువు చెప్పి వాళ్ళకి మంచి మంచి విద్య అందించి, విద్యా బుద్ధులు, డిసిప్లిన్ గానీ వాళ్ళకి అవన్నీ అందించాను. ఇప్పుడు అవకాశం, నాకు ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది నాకు. ఓకే, చిన్న పిల్లలందరికీ చదువు చెప్తూ వాళ్ళకి ఒక సంస్కారాన్ని నేర్పించారు. డెఫినెట్ గా. దాంతో పాటు గ్రామ ప్రజల్ని కూడా ఏ రకంగా ముందుండి నడిపించాలా, ఏవైతే వెనుకబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోయే విధంగా మీరు ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు. సో బయట మీరు ప్రచారానికి వెళ్తున్నప్పుడు గ్రామంలో ఏ రకంగా మీకు ఇంత ఆదరణ మేము కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే వెళ్తాము, పలకరిద్దాం, మాట్లాడదాం అనుకున్నాం కానీ లేదు. మీరు గమనిస్తే ఏ ఇంటికి వెళ్ళిన తాళమేసి ఉంటుంది. ఎక్కడ వాళ్ళంటే మీ వెనకనే ఉన్నారు కదా వాళ్ళు, మీ వెనకనే వస్తున్నారు కదా అని. అంటే నాకు తెలియకుండానే అంత ప్రేమ ఆదరణ మాకు పొందింది. అంటే నాకు ఇంకా బాధ్యత పెరిగింది. నా వెనుకున్న వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా నేను మంచి చేసి రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. ఓకే, సో ఒక టీచర్ ట్రాక్ నుంచి సర్పంచ్ ట్రాక్ కి మీరు వచ్చిర్రు. సో ఎట్లాంటి అనుభూతులు కనిపిస్తున్నాయి మీకు? ఏదన్నా కొంచెం డిఫరెన్స్ అంత పెద్దగా ఏమి ఉండదు. ఏదైనా డిసిప్లిన్ తోని, ఆ స్ట్రాటజీతోనే మనం ముందుకెళ్తాం. ఇప్పుడు సబ్జెక్ట్ లో టీచర్ గానే ఇది నేర్చుకోవాలి, దీని తర్వాత ఇది ఉంటుంది, దీని తర్వాత ఇది ఉంటుంది. సేమ్ సర్పంచ్ లో కూడా మనకి బేసిక్ ఫెసిలిటీస్ ఏంటి, ఊర్లో ఏమేమి ఉన్నాయి, మనకి మైనస్ అవన్నీ సెట్ చేసుకుంటే ఒక మంచి స్కెడ్యూల్ వేసుకొని దాన్ని బట్టి 1 by 1 వెళ్తూ ఉంటాం ముందు. చిన్నగా హోంవర్క్ చేస్తాము, చిన్నగా చదువుకుంటాం. రాకపోతే మన పెద్దవాళ్ళు ఉన్నారు, మన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు మన ఊర్లో, వాళ్ళని అడుగుతాము, చిన్నగా హోంవర్క్ చేసుకుంటాము. పెద్ద పెద్ద వాళ్ళందరూ సలహా తీసుకొని ముందుకెళ్దాం. ఓకే, సో మీరు ఒక వెల్ ఎడ్యుకేటెడ్ గా గ్రామంలో ఎవరైతే ప్రజలందరికీ కూడా మీరు ఇంట్రొడ్యూస్ అయినారు. సో ఒక మంచి సర్పంచ్ అయితే మాకు దొరికిందని చాలా మంది అనుకుంటున్నారు. సో వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ విశ్వాసాన్ని మీరు ఏ రకంగా మీ గ్రామంలో అభివృద్ధి పనుల విషయంలో చూపించాలనుకుంటున్నారు? అభివృద్ధి పనులు అంటే ఒకటి తర్వాత ఒకటి చేస్తాం, కానీ ఎవ్వరు ఇంతకు ముందు ఎప్పుడు చేయనంది మేము ఒక నోటీస్ బోర్డు పెడదాం అనుకుంటున్నాం. మనకు వచ్చిన ఫండ్స్ కానీ, మనం చేసిన విషయాలన్నీ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, అంటే రోడ్లు కానీ ఏమైనా కానీ, దాని బడ్జెట్ ఎంత, దాంతో ఎంత యూజ్ చేసాం, మనం ఎవరెవరు బెనిఫిట్ అయ్యారు, అవన్నీ కూడా నోటీస్ బోర్డు మీదనే పెడతాను. నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు పెట్టలేదేమో, బట్ స్టిల్ ఆ ధైర్యంతోనే నేను పెడతాను. నోటీస్ బోర్డు మీద పెట్టి వీళ్ళకి ఇంత వచ్చింది, ఇంత అయింది, ఆ ఎంపీ ఫండ్స్ ఇంత ఖర్చు చేసాం మేమని ట్రాన్స్పరెంట్ గా ఉంటాం. అంతే, ఆ ధైర్యం చాలు నాకు అనిపిస్తుంది. అంతే. చాలా గ్రామాలలో ఈ రిజర్వేషన్ కింద మహిళా అభ్యర్థులే కావచ్చు, దాంతో పాటు ఎవరైతే ఉన్నారో సర్పంచ్ అభ్యర్థులుగా వాళ్ళు నిలబడ్డ పరిస్థితి ఉంది. సో మీ మల్కాపూర్, మీ లక్ష్మాపూర్ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఒక మహిళ మా దగ్గరకు వచ్చింది, మాకు ఒక సర్పంచ్ గాని వాళ్ళు అనుకుంటున్నారు. అనుకున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి? అందరికన్నా చిన్నదాన్ని నేను, చాలా బాగా ఆదరించారు. ఒక చెల్లిలాగా నన్ను దగ్గర తీసుకొని ఇట్లా ఇట్లా ఉంది, ఇవన్నీ మాకు చేయాలి. వాళ్ళు మెయిన్ గా చెప్పేది ఏంటంటే రోడ్స్ బాగాలేవు. మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు గమనిస్తే బాలుగారు, ఇట్లా ఒకరు వెళ్ళేటట్టు ఉన్నాయంటే, ఇట్లా డ్రైనేజ్ గానీ, మురికి అవన్నీ గానీ, నాలాలు గానీ, దాని మించి దుంకి వెళ్ళడం గానీ, అవన్నీ మన వాళ్ళు ఇబ్బంది పడుతున్న. ఇంకొకటి ఆటో విషయాలు కూడా మన పిల్లలు బాగా మంది చెప్పారు. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఇక్కడ నుంచి నడుచుకుంటూ అక్కడ దాకా వెళ్ళడం బాధ అవుతుందని చెప్తారు. ఆ విషయంలో కొంచెం బాధ అనిపించింది బాగా. మనం ముందుకు వచ్చి అవన్నీ కూడా పనులు చేసుకుందాం మనం. ఓకే, సో ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకుంటే, ఒక మహిళగా మీరు ముందుకొచ్చారు, మా సర్పంచ్ అభ్యర్థిగా కూడా మీరు బరిలో దినారు. సో ప్రచారం మంచిగా చేస్తా ఉన్నారు, మంచి ఆదరణ వస్తా ఉంది. దీంట్లో మహిళా భద్రత గురించి
అవును. ఏ రకంగా మీరు డిజైన్ చేసుకొని పెట్టినారు దీని గురించి? మనకి ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాస్ అన్నిట్లలో పెడతాం. ఫస్ట్ మహిళలకు అవగాహన తీసుకురావాలి మనకి. ఏది మంచి, ఏది చెడు అని వాళ్ళకి చిన్న ఒక ఇన్ఫర్మేషన్ లాగా కరెక్ట్‌గా ఉంటే వాళ్ళకి కూడా చాలా ధైర్యంగా ఉంటది. ఇప్పుడు షీ టీమ్స్ గాని ఉన్నాయి మనకి. సీసీటీవీ కెమెరాస్, హై ఎండ్ కెమెరాస్ కూడా వీధి వీధికి పెట్టిచ్చేసి మనము కంప్లీట్ మానిటరింగ్ చేసేద్దాం దాని గురించి. ఓకే. సో ఖచ్చితంగా కార్తీక్ అన్నతోని కూడా మనం మాట్లాడుకోవాలా. తను కూడా ఒక వెల్ ఎడ్యుకేటెడ్. అన్న కూడా ఒక టీచర్‌గా తను గ్రౌండ్‌లో అయితే ఉన్నారు. ఇవాళ సర్పంచ్ అభ్యర్థిగా ఇవాళ మేడంనైతే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. డెఫినెట్‌లీ మాట్లాడదాం అన్న. అన్న నమస్తేనే. నమస్కారం బాలన్న. సో మీరు ఫస్ట్ టైమ్ మీరు రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్టు కనిపిస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది? అనుభూతి ఎట్లా ఉంది? ఏ రకంగా ఆదరిస్తా ఉన్నారు పబ్లిక్? నా పేరు కార్తిక్ అండి. నేను ఎంఏ లిటరేచర్ చేశాను. బీఎడ్ ట్రైనింగ్ చేసి ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తూ నేను సంపాదించుకోవడం, ఒక ఉద్యోగం చేస్తే ఎంతైతే మనకు అమౌంట్ అయితే వస్తుందో ఆ మాత్రం చాలు అన్న ఉద్దేశంతోటి ఒక చిన్న స్కూల్, ప్రైవేట్ స్కూలు నడిపేయడం జరుగుతుంది. ఇదే పరిస్థితిలో ఉంటే మా గ్రామంలో 2 గ్రామాల్లో ఉన్న యువత సర్పంచ్ ఎలక్షన్స్ రావడంతో వాళ్ళందరూ కలిసి నన్ను అప్రోచ్ కావడం జరిగింది. మీరు సర్పంచ్ బరిలో తిరిగితే బాగుంటుంది అన్న ఉద్దేశం వాళ్ళకొచ్చింది. జనరల్ మహిళా రిజర్వేషన్ మన గ్రామానికి రావడం జరిగింది. సో అవకాశం ఉంది. ఎంతో కొంతో మనము దేవసేవ చేసే ఫ్యామిలీలో ఉన్నాం. ప్రజాసేవ చేయడానికి మొదటిసారి ముందుకెళ్తే బానే ఉంటుంది. ప్రజలకు ఎంతో కొంత మంచి చేయొచ్చన్న ఉద్దేశంతోటి మేము రాజకీయ రంగంలోకి దిగాల్సొచ్చింది. రాజకీయ రంగంలో లేకపోవడం అనేది కూడా మాకు ప్లస్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎటువంటి పక్షపాతాలు మాకుండవు. యెస్. ఆ పార్టీ, ఈ పార్టీ అన్న ఉద్దేశం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు మీరు చూస్తే ఏ స్కూల్ అయినా 100 మార్కులు వచ్చిన వాడిని ముందుకు పెట్టేసి మాది గొప్ప అని చూస్తారు గానీ, కింద ఉన్న పిల్లలు చేతగాని వాళ్ళో, లేకపోతే చదువు సరిగా రాని వాళ్ళో వాళ్ళని డెవలప్ చేద్దామన్న ఆలోచన తక్కువుంటుంది. మేము అదే కాన్సెప్ట్. నైస్ ఇప్పుడు ఒక అండి. స్కూల్‌కి ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాను. సిస్టమాటిక్‌గా ఒక మెయింటెనెన్స్ అనేది మేము చేస్తున్నాం కాబట్టి, ఈ సిస్టమాటిక్ అనేది ప్రజల్లో కూడా మనం కలిపేయడానికి నాకు ధైర్యం ఉంటుందన్న యెస్. ఉద్దేశంతోటి నేను దిగాను నేను. యాహ్! ముందుగా ప్రణాళిక ఏంటంటే, ఎవరైతే లేని వాళ్ళుంటారో ఒక లిస్ట్ తయారు చేద్దామన్న ఆలోచన ఉంది. ప్రజల్లో లేని వాళ్ళు, ఎవరికి ఎక్కువ అవసరాలున్నాయి, ఎవరికి తక్కువ అవసరాలున్నాయి, ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి, ఒక ఆర్డర్ ప్రకారంగా ప్రభుత్వ నిధులు ఎక్కడి నుంచైతే వస్తాయో, మేము అధికార పార్టీ భూపతి రెడ్డి గారి తరపున కాంగ్రెస్ పార్టీ నుంచి దిగడం జరిగింది. బాగెత్తి బాగారెడ్డి గారి నాయకత్వంలో. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి అధికార పక్షంలో ఉన్న ఆ ఫెసిలిటీలను అన్నిటిని ఉపయోగించుకొని ప్రజలకు బాగు చేద్దాం, ఇంకొంచెం వాళ్ళకి సేవ చేద్దాం అన్న ఉద్దేశంతో దిగడం జరిగింది. రైట్. ఓకే. హ్మ్. సో మీరు సర్పంచ్ అభ్యర్థిగా మీరు బరిలోకి దిగిండ్రు. గ్రౌండ్‌లో మీరు వర్క్ చేస్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్క ఇంటింటికెళ్తా ఉన్నారు. హ్మ్. గడప గడపకు కూడా మీరు హ్మ్. వెళ్తున్న పరిస్థితి ఉంది. అవును. సో మీకు ఎక్కువగా బాధ అనిపించినటువంటి విషయాలేమైనా గ్రామంలో ఈ సమస్య ఎక్కువుంది. మీకు గుండెకు ఎక్కువ తగిలినటువంటి ఇన్సిడెంట్ ఏమైనా కనిపిస్తుందా? మల్కాపూర్, లక్ష్మాపూర్ 2 గ్రామాలండి. లక్ష్మాపూర్ మీరు చూస్తే ఒక కిలోమీటర్ లోపలగా ఉంటుంది. హ్మ్. అక్కడి నుంచి కాలేజీకి వచ్చే పిల్లలు గాని, స్కూల్‌కి వెళ్ళే పిల్లలు గాని, ఒక కిలోమీటర్ వరకు కూడా బయటకు వచ్చి ఆ పాఠశాలకెళ్ళాలంటే బస్ కోసం అంత దూరం రావాల్సిన పరిస్థితి ఉంది. ఇదొకటి గమనించాం. నాలాలు గాని, నల్లు వాటికి మురికి నీరు పారడం గాని ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు కనిపించాయి. పరిస్థితులు ఏంటంటే 130 ఇందిరమ్మ గృహాలు కూడా వచ్చాయి అధికార పార్టీ నుంచి. పైలట్ విలేజ్‌గా తీసుకొని భూపతిరెడ్డి గారు గ్రామాన్ని చాలా మట్టుగ్గా కూన పెంకుల ఇల్లుల నుంచి ఈ స్లాబ్ ఏరియాకు డెవలప్‌మెంట్ అనేది కొంచెం తీసుకొనొచ్చారు. ఇంకొన్ని ఆగిపోయాయి. ఆ సమస్యలను కూడా తీర్చుకుంటూ మేము ముందుకెళ్ళామన్న ఆలోచన ఉంది. ఆటోలు కూడా మా గ్రామం లక్ష్మాపూర్ వరకు కూడా వచ్చేటట్టుగా వాళ్ళతో మాట్లాడి ఆటో యూనియన్ నాయకులతో గాని ఇది చర్చించేసి అక్కడి వరకు ఈ ప్రయాణానికి సంబంధించిన సమస్య ఒకటి ఎక్కువగా అనిపించింది. లోపల వరకు కూడా తెచ్చే ప్రయత్నం మేము చేయాలని సో ఇక్కడ అనుకుంటున్నాం. బస్ సౌకర్యం అనేది చాలా తక్కువగా ఉంది అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు దీని గురించి? గవర్నమెంట్‌కి సంబంధించిన ఆర్టీసీ డిపో మేనేజర్‌లు గాని, ఆర్‌ఎం గాని వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మా గ్రామ ప్రజలందరితో పాటుగా వెళ్లి మేము రిక్వెస్ట్ పెట్టేసి ఖచ్చితంగా వచ్చే టీ రూట్ కాదండి మాది. అలా వెళ్లి ఇలా కాదు పక్క గ్రామం నుంచి మా లక్ష్మాపూర్‌కి తోవ అనేది ఉంది. ఆ గ్రామానికి సంబంధించిన ఆ రోడ్ కొంచెం బాగోగులు చేసుకుంటాం మేము అందరితో కలిసేసి. అటునుంచి మా విలేజ్‌లోకి బస్సు రప్పించేసి వెళ్ళే ప్రయత్నం చేయించడము ఈ విధంగా చేద్దామన్న ఆలోచన అయితే ఉంది. ప్రజా ప్రతినిధులను ఎవరినైతే ఉన్నారో గ్రామంలో పెద్దలున్నారో వాళ్ళందరిని తీసుకెళ్ళి ఆ డిపోకి వెళ్ళి వాళ్ళతో కొట్లాడి, బతిమిలాడి మన అధికారంలో ఉన్న భూపతిరెడ్డి గారి ద్వారా వాళ్ళ సహకారంతో ఆయన ద్వారా మేము ఖచ్చితంగా ఈ ప్రయాణానికి సంబంధించిన సమస్యను దూరం చేద్దామన్న ఆలోచన అయితే సో ఉంది. ఇక్కడ బరిలోకి దిగిన తర్వాత గ్రౌండ్‌లో మీకు ప్రత్యర్థులు కూడా ఉన్నారు. అవును. సో విన్ అయిన తర్వాత హ్మ్. ఏ రకంగా వాళ్ళని కలుపుకొని పోవాలనుకుంటున్నారు? గ్రామంలో ఏవైతే రాజకీయ విభేదాలు చాలా కనిపిస్తా ఉంటాయి. అవునండి. సో అపోజిషన్ అనేది చాలా ఇబ్బంది పెడతా ఉంటది. అవును. సో దీని గురించి
మీ పబ్లికే కావచ్చు, Hmm. మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, రాజకీయాలు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 14వ తారీఖు నాడు ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోతుంది. ఈవినింగ్ 5కో 6కో రిజల్ట్ వచ్చేస్తది. దాని తర్వాత మనం అందరం అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెల్లాగా ఉండాలి తప్పితే ఈ రాజకీయ ద్వేషాలనేది ఈ 5 సంవత్సరాలు కూడా మళ్ళీ వచ్చే ఎలక్షన్ వరకు కూడా కంటిన్యూ చేసే పరిస్థితి లేకుండా కలిసి వెళ్దాం. ఎవరు గెలిచినా సరే మేము గెలవడానికి సిద్ధంగా ఉన్నామన్న ఆలోచన మాకుంది. ఒకవేళ మాకు అనుకూలించకపోయి వేరే వాళ్ళు గెలిచినా కూడా వాళ్ళతో పాటుగా పోయి ఈ సమస్యల గురించి కొట్లాడే ఆలోచన అయితే ఉంది. తప్పకుండా వ్యక్తి ద్వేష రాజకీయాలనేది పనికిరాదు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పౌరునికి, ప్రతి ప్రజలకు ఆ పార్టీ, ఈ పార్టీ, ఈ క్యాస్ట్ అది అనకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడాలి. ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సౌకర్యాలైనా ప్రతి ఒక్క ప్రజలకి, ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి అందేలాగా చూడాలన్న ఉద్దేశం మాత్రం ఉంది నాకు. కార్తిక్ గారు, ఇక్కడ మీరు రాజకీయాల్లో చాలా తక్కువ అనుభవం ఉందని చెప్పేసి తెలుస్తుంది. సో ఇప్పుడున్న నవేడేస్ లో ప్రతి ఒక్క విలేజ్ లో కూడా చూస్తే ఏదైతే రూలింగ్ పార్టీ ఇవాళ అధికారం చెలాయిస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఇక్కడ ఏవైతే ఇంద్రమ్మ ఇండ్లే కావచ్చు, దాంతో పాటు వాళ్ళకి వచ్చేటువంటి సంక్షేమ పథకాల విషయంలో కూడా చాలా మంది గ్రామ సర్పంచులు వాళ్ళు పక్షవాతం అయితే వహిస్తున్నారు వాళ్ళ పట్ల అని చెప్పి మాట్లాడుతున్నారు. సో మీరు ఏ రకంగా పరిపాలన చేయబోతా ఉన్నారు? మీరు గమనించినట్టయితే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అధికార పార్టీ నుంచి భూపతి రెడ్డి గారు ఒక చదువుకున్న అమ్మాయిని మేము ముందుకు దించారు. అంటే వాళ్ళ ఆలోచన విధానాలు కూడా పాత రాజకీయాలు కాదు. వారు చదువుకున్న వారే. డాక్టర్ వృత్తిలో ఉండి ఎమ్మెల్యే స్థాయికెళ్ళి ఎక్కడెక్కడ ఏదేదైతే అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చుకుంటూ వెళ్ళాలన్న ఉద్దేశంతోటి చదువుకున్న అమ్మాయిని పెట్టడం జరిగింది. మేము పాత రాజకీయ పరిస్థితుల్లో కాదు, దీంట్లో మార్పు రావాలి. ప్రేమగా ప్రతి ప్రజలకు ప్రతి అవసరాలను తీర్చే పరిస్థితిలోనే ఉండాలన్న ఉద్దేశం ఉంది. అధికార పార్టీ గాని, ఇది గాని మాకు చాలా సహకరిస్తుంది. ముందుకెళ్ళండి అని చెప్పేసి యువకులు, లక్ష్మాపూర్, మల్కాపూర్‌కి సంబంధించిన యువకులు అందరి ఉద్దేశాలను తెలుసుకొనే మమ్మల్ని దించారన్న అభిప్రాయంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మంచి చేయడానికి ప్రయత్నం చేస్తూ మేము ముందుకెళ్తాం. లక్ష్మాపూర్, మల్కాపూర్ ప్రజల్ని తీసుకుంటూ ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేసి మా లక్ష్మాపూర్, మల్కాపూర్ విలేజ్ పేర్లు దాదాపు మీకు కూడా తెలియకపోవచ్చు గతంలో. ఇక 5 సంవత్సరాల తర్వాత ఆ విలేజ్ అంటే ఆదర్శ గ్రామం రా అనే పరిస్థితిలో తెచ్చి మీ అందరి ముందు ఉంచాలన్న ఉద్దేశం మాత్రం మాకుంది. సో మెయిన్ గా ఇద్దరు కలిసి చేస్తేనే గ్రామం ముందు అంజులో ఉండే అవకాశం ఉంటది కాబట్టి ఇక్కడ చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, సర్పంచ్ తనే కాబట్టి ఇతను ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటారు. కానీ ఇద్దరు కలిస్తేనే 2 చప్పట్లు ఇది అవుతాయని చెప్పేసి మనకి ఒక ఇది ఉంది. సో ఈ విషయంలో మీరు మహిళల భద్రత విషయంలో మేడం చెప్పారు. మీకున్నటువంటి అనుభవం ప్రకారం ఇంకా గ్రామంలో ఏ రకంగా మీరు డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు దీని గురించి? అయితే 2 గ్రామాల్లో యువకులు దాదాపు 100 నుంచి 150 మంది వరకు ఉన్నారు. ప్రతి వార్డులో అమ్మాయిల నుంచి, అబ్బాయిల నుంచి ప్రతి వార్డులకు సంబంధించి 10 మందిని మేము ఒక వాట్సాప్ గ్రూప్‌గా క్రియేట్ చేయాలన్న ఆలోచన ఉంది నాకైతే 2 గ్రామాల నుంచి అండి. కూడా. ప్రతి వార్డులో ఏంటంటే ఒక రోజు ఒక లైట్ వెలగలేదంటే వెంటనే ఆ వార్డులో ఉన్న ఆ వ్యక్తి గాని, ఆ పర్సన్ గాని మనం తీసుకొని ఆ ఫోటోని వెంటనే వాట్సాప్ గ్రూప్‌లో పెడితే వితిన్ అవర్స్‌లో దాన్ని కంప్లీట్ చేసేయాలి. వీలైనంత తొందరగా ఆ సమస్యను కంప్లీట్ చేసుకోవాలి. మల్కాపూర్ నుంచి గాని, లక్ష్మాపూర్ నుంచి గాని డ్వాక్రా మహిళలున్నారు. వాళ్ళను కూడా డ్వాక్రా సంఘాలతో పాటుగా వాళ్ళందరి సమస్యలను తెలుసుకొని వాటిని కూడా మనం తీర్చిదిద్దుకోవాలి. ఈ యువకులందరినీ కూడా ఒక గ్రూప్‌లో మెయింటైన్ చేస్తూ వాళ్ళందరి ద్వారా ఏ సమస్యలున్నా గాని వెంటనే ఒక ఫోన్ ద్వారానో, ఒక ఫోటో ద్వారానో వేసేస్తే మనకు దానికి సంబంధించిన సమస్యలు ఈజీగా మనం తీర్చుకోగలుగుతాం. ఎందుకంటే విలేజ్‌లో ప్రతిరోజు, ప్రతి సమయంలో మనం ప్రతి చోట ఉండలేం. వీళ్ళందరూ సర్పంచ్ అంటే మా ఆవిడనే గాదు, ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ బాధ్యతను తీసుకున్నట్టే అన్న Yes. ఉద్దేశంలో నేనున్నాను. యువకులందరూ కూడా అదే ఆలోచిస్తున్నారు. అన్నొస్తే యూత్ అందరూ కూడా మనము సహకారంతో గ్రామాన్ని ముందుకు తీసుకుపోదామన్న ఆలోచనలో ఉన్నారు. నా ఉద్దేశంలో అయితే ఒక వాట్సాప్ గ్రూప్ గ్రామానికి సంబంధించి Nice, క్రియేట్ nice, చేసేసి nice. 10 వార్డులలో ఉన్న ప్రతి పిల్లల్ని దాంట్లో ఉంచేసి ప్రతి సమస్యను మోర్లు గాని, నీళ్లు గాని, "అన్న ఈరోజు నీళ్లు రాలేదు" అని చెప్పి టక్కున ఫోటో కొట్టంగానే మన గ్రామానికి సంబంధించి దాని అధికారులు, దానికి సంబంధించిన వ్యక్తులను పంపించేసి ఆ సమస్యలను పూర్తి చేద్దామన్న ఆలోచన అయితే ఉంది. నైస్ అండి. ఇక్కడ టెక్నాలజీని హ్మ్. ఏ రకంగా వాళ్ళు వాడుతా ఉన్నారు, ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. దాంతో పాటు రైతన్నలు, ప్రతి ఒక్క గ్రామంలో రైతన్నలు చాలా రకాలైనటువంటి సమస్యలతో అవును. వీళ్ళు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. హ్మ్. సో రైతన్నల గురించి, దాంతో పాటు ఏదైతే మల్కాపూర్, లక్ష్మాపూర్ గ్రామంలో చాలా మంది రైతన్నలే ఉన్నారు. సో వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళ గురించి ఏమైనా మీరు ఆలోచిస్తున్నారా? చాలా అండి. నాకు 40 ఏళ్ల దగ్గరొచ్చింది. చిన్నప్పుడు మేము చూస్తుంటే ప్రతి విలేజ్‌లో కూడా చెరుకు అని, సన్‌ఫ్లవర్ అని రకరకాల పంటలు వేస్తుండే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడ చూసినా వరి మాత్రమే కనిపిస్తుంది. అంటే మన బోధన్ షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ అవ్వడం గాని ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలున్నాయి. అంత పెద్ద సమస్యల గురించి మాట్లాడేంత స్థాయిలో మేము లేకపోవచ్చు. కాకపోతే గ్రామాల్లో పంటలకు సంబంధించి ఎరువుల సమస్యలైతే కొన్ని అందడం లేదు. ఇవన్నీ వాటి సమస్యలున్నాయి. దొరకడం లేదు అన్న పరిస్థితి ఉంది కాబట్టి వాటికి సంబంధించి
ఏ సిస్టమ్ ప్రకారం వెళ్తే వీళ్ళకు ఆ ఎరువులు అందియొచ్చు, ఏ అధికారిని మనం కన్సల్ట్ కావచ్చో పెద్దలను అడిగేసి వాళ్ళను కన్సల్ట్ అయ్యి ఏ రకంగా ఎరువులు మనం అందియొచ్చు, మనకు పంటలకు సంబంధించిన సాగునీరు సరిగ్గా కాలువల పూడికలు కానీ ఇవి కానీ సమస్యలు ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ తీర్చడం కానీ మనం చేయాలని. అధునాతన పరికరాలు వచ్చాయి వ్యవసాయంలో కూడా, చాలా మందికి తెలియదు. డ్రోన్స్ కానీ ఎరువులు చల్లడం కానీ యువతలో కొంతమందికి అటువంటి వాటి బ్యాంకు సహకారంతో లోన్స్ ద్వారా ఆ పరికరాలను అందించేసి వాళ్ళకు కూడా జీవనోపాధి లాంటిది ఏమన్నా అవుతుంది అన్న ఉద్దేశం ఉంది. ఈ రకంగా మనము వ్యవసాయ పనిముట్లు అధునాతనంగా అంటే టెక్నాలజీ మారిన కొద్దీ మనం కూడా మారాలన్న ఉద్దేశం ఒకటి ఉంది. Yeah. సో వాటిని పరిచయం చేయాలి వీళ్ళకి. Yeah. వాళ్ళకు ఈ విషయంలో తోడు ఉండాలి, వాటికి అవగాహన కల్పించాలి. అవి అవసరమా, ఏ రకంగా మనం చేయొచ్చు అనేది అవగాహన కల్పించేసి వాళ్ళతో పాటుగా ముందుకెళ్దామన్న ఆలోచన అయితే సో ఉంది. ప్రతి ఒక్క గ్రామంలో కూడా Hmm. కమ్యూనిటీ హాల్స్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. Ah. సో మరి మీ మల్కాపూర్, లక్ష్మాపూర్ గ్రామాల్లో Hmm. కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ చాలా మందికి ఉన్నటువంటి బిగ్ క్వశ్చన్ ఇది. అవును. సో మాకు సర్పంచ్ అభ్యర్థిగా వచ్చిన తర్వాత మరి అన్న మాకేమన్నా ఇట్లాంటి విషయంలో కూడా ఏమైనా హెల్ప్ చేస్తారా అనుకునే వాళ్ళ గురించి మీరు ఏమైనా దీని గురించి? ఖచ్చితంగా అండి. కమ్యూనిటీ హాల్స్ అనేటివి ఉన్నాయి దాదాపు గంగపుత్రులకు కానీ ఇలా చాలా క్యాస్ట్లకు సంబంధించి ఉన్నాయి. ఇంకా వాళ్ళ అవసరాలు ఇంకేమైనా ఉన్నాయంటే మాత్రం ఏ రకంగా మనం సాధించగలుగుతామో, ఎక్కడి నుంచి ఫండ్ తేగలుగుతామో, వాటి ద్వారా వాటి సహకారంతో వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేయగలుగుతామో, కమ్యూనిటీ హాల్స్ లేని క్యాస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా న్యాయం చేసేసి చేద్దామన్న ఆలోచన కూడా ఉంది. ఊర్లో కూడా కమ్యూనిటీ హాల్ అనేది కాకుండా అన్ని క్యాస్ట్లకు సంబంధించి ఒక చిన్నగా ఒక ఏరియాలో చిన్న కళ్యాణ మండపం లాగా ఏర్పాటు చేసి అందరు ప్రజల సహకారంతో చందాలతో దేంతో చేసేసి అందరికి ఉపయోగపడేలాగా, అది గ్రామానికి ఒక మన ఆర్థిక సాయం కూడా అవుతుందన్న ఆలోచన కూడా ఉంది. ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియదు కానీ ఈ రకంగా కూడా పోదాం, గ్రామానికి సంపాదన మార్గం పెరగాలన్న ఆలోచన అయితే ఉంది. ఈ రకంగా వీటికి సంబంధించి కమ్యూనిటీ హాల్స్ కానీ ఈ కళ్యాణ మండపం చిన్నగా ఏదైనా ఇలాంటివి చేద్దామన్న ఆలోచన అయితే ఉంది. సో గ్రామానికి సర్పంచ్గా అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే అధికారంలోకి వచ్చినటువంటి డే 1 నుంచి డే లాస్ట్ వరకు, అంటే లాస్ట్ వరకు కూడా మీరు మీ గ్రామం అనేది ఏ రకంగా తీర్చిదిద్దామని మీరు అనుకుంటున్నారు? ఒకటే అండి, గ్రామాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వ్యక్తి ద్వేష రాజకీయాలు వదిలేయాలి. ఎక్కడ ఉన్న నాయకుడు గొప్పవాడైనంత మాత్రాన ముందు నిల్చున్న వ్యక్తి మంచివాడవుతాడు అన్నది అది తప్పు. ఎక్కడో ఉన్న వ్యక్తి తప్పుడు మార్గంలో నడుస్తున్నంత మాత్రాన మీ ఎదురుగా ఉన్న వ్యక్తి చెడ్డోడు అన్న అభిప్రాయంలో ఉండడం అనేది తప్పు. ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ కానీ వ్యక్తులు కానీ యువకులు కానీ చాలా మంది మన గ్రామాల్లో ఉన్నారు. సో వీళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగత ద్వేష రాజకీయాలు వదిలేసి ప్రతి ఒక్కళ్ళు మనోళ్ళే, ఆ పార్టీ ఈ పార్టీ ఏది కాదు, మనం అంతా గ్రామస్తులం, మల్కాపూర్ లక్ష్మాపూర్కి సంబంధించిన గ్రామస్తులం అన్న ఆలోచన మాత్రం ప్రజలందరూ రావాలి. వాళ్ళందరూ కలిసి అభివృద్ధి పనులలో మనకు తోడ్పడుతూ మనను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశం మాత్రం నాకు ఉంది. వ్యక్తిగత రాజకీయాలు, పార్టీపరమైన రాజకీయాలు కాకుండా గ్రామాభివృద్ధికి సంబంధించిన ఎటువంటి పనులోనైనా ప్రజలందరూ కలిసి ముందుకు వచ్చేటట్టు అయితే బాగుంటుంది. ఈ రాజకీయ ప్రస్థానం ఇది అయిపోవాలి. డెవలప్మెంట్ గురించి, ఊరు బాగోగుల గురించి ఆలోచించే వ్యక్తులే ఉండాలి గ్రామాల్లో అన్న ఆలోచన అయితే ఉంది. అది ఎంతవరకు సాధ్యమవుతుందో మనం చూడాలి. కార్తిక్ గారు, ఇక్కడ ఈ పొలిటికల్ స్ట్రాటజీలో మనం మాట్లాడుకుంటే ఈసారి ఎన్నికలు అయితే నిజంగా హీట్ అందుకున్నాయని చెప్పి మనం మాట్లాడుతా ఉన్నాం. ఇక్కడ ఎవరైతే మీలాంటి యంగ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సర్పంచ్ అభ్యర్థిగా మీరు పోటీ చేయడం గతంలో ఎన్నడూ లేదండి. ఈ ఎన్నికలు అనేది చాలా డిఫరెంట్ గా కనిపిస్తా ఉంది. ప్రతిసారి ఎన్నికల్లో చూసుకుంటే 65 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే పోటీ చేసే వాళ్ళుగా మనం చూస్తుండే. కానీ ఈసారి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికల్లో మాత్రం ప్రతి దగ్గర కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 70% అయితే యంగ్ స్టార్సే ఉన్నారు. సో ఏ రకంగా మీరు ఒక మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారు చివరి వరకు? ఒక మంచి పరిణామం ఇది. యువకులు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన రావడం అనేది చాలా గొప్పది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక స్థాయి వరకు చదివి మంచి ఉద్యోగం సంపాదించేసి నా ఫ్యామిలీ మట్టుకు బాగుండాలి అన్న పరిస్థితుల్లో చాలా మంది యువకులు ఉంటున్నారు. కాకపోతే మన ఫ్యామిలీతో పాటుగా ఊర్లో ఇంకా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళకు కూడా మంచి చేయాలంటే మనలాంటి వాళ్ళు దిగాలి. ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు యువకులు దిగితే బాగుంటుంది అని చెప్పేసి మా దగ్గర కూడా, మా విలేజ్లో కూడా చాలా మటుకు మీరు అన్నట్టుగానే ఒక స్థాయిలో ఉన్న పర్సన్స్ ఇప్పటి వరకు సర్పంచులుగా నిలవడం జరిగింది. మా ప్రత్యర్థులు కూడా ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితే ఉంది. మొదటిసారి యువకులకు అవకాశం ఇచ్చిండ్రు. అది అధికార పార్టీ నుంచి వచ్చేసరికి ఇంకా ఎక్కువ సేవ చేయవచ్చు. మా భూపతి రెడ్డి గారు మా పక్క విలేజ్ జలాల్పూర్కి సంబంధించిన వ్యక్తే. వారికి అన్నీ తెలుసు, మా దగ్గర ఉన్న సమస్యలు, ఇక్కడ ఉన్న ప్రజలకు సంబంధించిన బాగోగుల గురించి కానీ అన్నీ తెలుసు. సో వారు ధైర్యం చెప్పడం జరిగింది, దిగండి మేము ఉన్నాము, మీరు ముందుకెళ్ళండి అని చెప్పేసి. యువకులు, అధికార పార్టీలో ఉన్న వ్యక్తులు ఈ రెండు కలిస్తే ఇంకెక్కువ సమాజ సేవ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము దిగడం జరిగింది. యువకులు కూడా ఇప్పుడు మనం గెలిస్తేనే, నా ఉద్దేశంలో మొదటిసారి యువకులకు అవకాశం వచ్చింది గెలవడానికి. రాజకీయాలను వదిలేసి మొదటిసారి యువతకు అవకాశం వచ్చింది. మీరు దానికి ధీటుగా ముందుకొచ్చేసి మమ్మల్ని గెలిపిస్తే ఇది ఒక
అంకురార్పణ. అంటే ఇక్కడ నుంచే ప్రారంభం అనేది స్టార్ట్ అయింది. ఎస్ ఈ 5 సంవత్సరాల్లో మనం ఎలాంటి అభివృద్ధి చేద్దామంటే, వచ్చేసారి ఎవరైనా సర్పంచ్ బరిలో దిగాలి అనుకుంటారే, అందులో రూపాయి కూడా మిగలదురా, ప్రజలకు సేవ చేయాలంటే గాని నేను దిగొద్దురా అన్న పరిస్థితికి తెస్తాము అన్న ఆలోచన మాత్రం ఉంది. 5 సంవత్సరాల్లో ఈ గ్రామాన్ని చేతనైనంతగా మనము ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి ఒక్కటి, మనం ఇంట్లో నుంచి డబ్బులు లేకపోవచ్చు, మన దగ్గర ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, కానీ ఎక్కడి నుంచి అయితే ఫండ్స్ వస్తున్నాయో గవర్నమెంట్ నుంచి కానీ, కేంద్రం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, మన ఎమ్మెల్యే గారి ద్వారా కానీ, ఇవన్నీ కూడా సమాన పాలనలో ప్రతి ఒక్కళ్ళకి అందేటట్టుగా చేస్తేనే మనం విన్ అవుతామన్న ఆలోచన అయితే ఉంది. మన పార్టీ వాళ్ళే కాదు, ఆ పార్టీ వాళ్ళే కాదు, గ్రామం ఉన్న ప్రతి ప్రజలకి వాటిని అందుబాటులోకి తేవాలి, వాళ్ళందరికీ ఇయ్యాలన్న ఉద్దేశం. ఈ 5 సంవత్సరాల్లో ఎంత సంపాదించినాము అనేది డబ్బు కాదు, ఎంతమంది ప్రేమను సంపాదించుకున్నాం, ఎంత మంచి పేరు తెచ్చుకున్నాం అన్న ఆలోచననే మేము దిగాలని అనుకున్నాం. మా నాన్నగారు కూడా చెప్పారు, ఇన్ని రోజులు భగవంతుని సేవలో మన కుటుంబం ఉంది, సరే రాజకీయాల్లో తను ఒప్పుకోలేదు మేము దిగుదామంటే, భగవంతుడి సేవ అయిపోయింది, ఇప్పుడు ప్రజాసేవకు వచ్చింది అవకాశం, ప్రయత్నం చేయి, ఎస్ వీలైతే వాళ్ళను బాగు చేద్దాం, లేదు ప్రయత్నం చేద్దాం బాగు చేయడానికి అన్న ఉద్దేశం అయితే ఉంది. సో ఫైనల్ గా నా నుంచి ఉన్నటువంటి లాస్ట్ క్వశ్చన్, సో ఈసారి డబ్బు రాజ్యం వెళ్తుందా లేకపోతే మంచితనమే రాజ్యం వెళ్తుందా అనేది చాలా మందికి ఉన్నటువంటి బిగ్ క్వశ్చన్ మార్క్ అండి. సో మీలాంటి యంగ్స్టర్స్ కి ఇది ఒక అగ్ని పరీక్షగా చెప్పుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా అది ప్రతి చోట జరుగుతుంది. డబ్బు రాజ్యం ఏలుతుంది అనేది ఒకప్పటిది అన్న ఆలోచన కూడా వస్తుంది. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఇప్పుడు నా వెనకాల ఉన్న ప్రజలు కానీ, ఊర్లో తను చెప్పినట్టుగా ఈ రోజు ప్రచారానికి వెళ్ళినప్పుడు దాదాపు లక్ష్మాపూర్లో ఉన్న ఒక 2-3 కాలనీల వాళ్ళందరూ కూడా మన వెనకాల ఉన్నారు. మేము డబ్బుతోటో దీనితోటో కాదు, వాళ్ళ ప్రేమతోటి వచ్చిన వాళ్ళు. ప్రజలు కూడా అప్పట్లో ఆలోచించట్లేదు. అంటే ఒక విషయం ఏంటంటే, డబ్బిస్తేనే పని అవుతుంది అన్న ఆలోచన ప్రజలు పక్కకు పెట్టేశారని నేను అనుకుంటున్నాను. గత 5 ఏళ్ల కింద ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడు ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ ప్రజలు దానికి లొంగరు అన్న ఉద్దేశం కూడా మాకుంది. యువకులు కూడా ఖచ్చితంగా కష్టపడుతున్నారు. ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ అమ్మకు గాని, నాన్నకు గాని, వాళ్ళ నానమ్మలకు, తాతలకు వాళ్ళు ప్రత్యేకంగా పోయి వాటి గురించి వివరిస్తున్నారు మా దగ్గర. ఏది మనకు ముఖ్యం, ఏది ఇంపార్టెంటో, డబ్బా, మన గ్రామానికి సరైన యువకులు, చదువుకున్న వాళ్ళు కావాలన్న ఉద్దేశం అనేది వాళ్ళు మా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మా ప్రజలు మాత్రం 2 గ్రామాల ప్రజలు దేనికి, డబ్బుకి, మిగతా వాటికి లొంగరన్న ఆలోచన అయితే ఉంది. ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రకంగా మనము రాజ్యం ఏలాలన్న ఆలోచనలో ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. వాళ్ళదో స్ట్రాటజీ. మనం మాత్రం మంచిగా వెళ్దాం, మంచిని పంచుదాం అన్న ఆలోచనతోటే మేము ముందుకెళ్తున్నామండి. మేము ఈ ఉద్దేశాన్ని మా గ్రామ ప్రజలు అర్థం చేసుకుంటారని మాకు నమ్మకం ఉందండి. సో డెఫినెట్లీ అభ్యర్థి నీరజ గారితో కూడా మనం మాట్లాడదాం. చివరగా మరి వాళ్ళ మాటలు ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా వాళ్ళు ఓటుని అభ్యర్థిస్తారు అనే దాని గురించి కూడా మేడంతో మాట్లాడడం. ఒక 2 విషయాలు కూడా. మేడం, సర్పంచ్ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తా ఉన్నారు. సో మీ గ్రామస్తులకి మీరు ఏ రకంగా మీరు అందుబాటులో ఉంటారు అని చెప్పేసి మీరు చెప్తారు? గ్రామస్తులందరికీ తెలిసిందే, మా ఊరు అక్కడే ఉంటది, అంటే మా ఇల్లు అక్కడే ఉంటది. ఇప్పుడు మేము రాజకీయాలకు వచ్చామని కాదు, ఏ సమస్య ఉన్నా మా మామయ్య రమణన్న ఇట్లా ఉంది అంటే మాకు తోచినంత ఎంతో కొంత. అప్పట్లో మా సార్ చెప్తున్నది, గణపతి సేవ అని ఊర్లలోకి వెళ్ళేదన్నమాట. వెళ్తుంటే అక్కడ గంగపుత్రి ఇల్లులు కానీ అనే కూలిపోయి ఉంటే అట్లా చెప్తుండే. చిన్నప్పుడు మేము ఇక్కడ ఆడుకున్నాం, మేము మంచిగా ఉంటుండే అప్పుడు, ఇప్పుడు అంత కూలిపోయిందని. అది దేవుడు విన్నాడా అనిపిస్తది. ఇందిరమ్మ ఇల్లు రూపంలో అట్లా కొన్ని అట్లా వచ్చినాయి, మాకు ఇల్లులు మంచిగా కట్టుకున్నారు అట్లా. సరే, మాకంత అవకాశం అయితే వచ్చింది. అప్పట్లో అనేదాన్ని, మరి మన దగ్గర ఉన్నాయా, ఎట్లా చేస్తాం వాళ్ళకి ఇవ్వడం అంటే, ఆ దేవుడు విన్నాడేమో, మరి ఈ అవకాశం మాకు ఇచ్చాడేమో, ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇంకా అక్కడ కూలిపోయిన ఇల్లులు కానీ ఇంకేమైనా ఉన్నా కూడా అన్ని సెట్ చేసుకుని మాకు అవకాశం ఇచ్చాడేమో అనుకుంటున్నాం. ఓకే. సో ఫైనల్ గా మీ గ్రామస్తులు ఎంతో మంది, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో మీ ఓటు హక్కు ఏదైతే ఉందో, వాళ్ళు వేసేటువంటి ఓటు హక్కు కూడా అసలు నిజంగా మంచి క్యాండిడేట్ ఎంచుకోవడానికి ఈసారి కంకణం కట్టుకోవడానికి అయితే చాలా మంది ముందుకొచ్చి కూడా చెప్తా ఉన్నారు. సో మీరు ఏ రకంగా ఓటును అభ్యర్థిస్తారు? మీకు విషయం చెప్పాలి బాలుగారు, ఇక్కడ జనరల్ గా ఎక్కడైనా సినారియోలు ఏముంటుంది, పార్టీ వాళ్ళు 2-3 నిల్చోబెడతారు, మనం వెళ్ళి ఎవరు బాగున్నారా అని ఓటు వేయాల్సి. కానీ ఇక్కడ మా విలేజ్ ఏం జరిగిందంటే, వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళు నిల్చోబెట్టారు. నాకు తెలిసి ఎక్కడ జరగundదు. లేదు మాకు కన్నయ్యనే కావాలి, అట్లయితేనే దిగుతామని వాళ్ళు కొట్లాడి, మా వెనుకున్న చాలా మంది పిల్లలు అందరూ చదువుకున్న వాళ్ళే కొట్లాడి, లేదు మాకు కన్నయ్యనే కావాలని చెప్పి మమ్మల్ని నిల్చోబెట్టడం జరిగింది. గెలుపోటములు తర్వాత విషయం, కాకపోతే మాకు అవకాశం, మాకు ప్రేమ ఇచ్చారు, అది చాలా అనుకుంటున్నాను. వాళ్ళ రుణం నేను ఖచ్చితంగా తీర్చుకుంటాను. నాకు అవకాశం వచ్చినందున వీలైనంత వరకు కూడా 24 hours వాళ్ళకి అందుబాటులోనే ఉండుకుంటూ, ఏ సమస్య వచ్చినా మా ఇంటికి వచ్చి, చిన్నగా ఇట్లా ఉందని చెప్పినా కూడా కంప్లీట్ గా నేను ఎక్కడెక్కడి నుంచి ఏ ప్రాబ్లమ్ సెట్ చేయాలి అని అందరితో మాట్లాడి కలుపుకొని వెళ్ళి సమస్యను మనం పరిష్కరించుకుందాం. రైట్, ఓకే అండి. డెఫినెట్లీ మీరు ఏ రకంగా అభ్యర్థిస్తారు మీ ఓటు గురించి? నాకే అవకాశం ఇచ్చిన మన ఊరి పెద్దలు బాగిరెడ్డి గారు, గాంధారి బాగిరెడ్డి గారు,
సరసాని సత్యం రెడ్డి గారు, ఇంకో చాలా మంది పెద్దలు అవకాశం ఇచ్చారు. అలాగే యూత్ పిల్లలు కూడా మా ముందు మీరు లేకపోతే మేము ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు. సో ఇంతమంది అందరూ కలిసి ముందుకు తీసుకొచ్చారు. అదే విధంగా ఇదే ప్రేమ ఆదరణ చూపించుకుంటూ నన్ను ఓటు వేసి గెలిపించండి. ఖచ్చితంగా మన ఊరిని మనం బాగుపరుచుకుందాం. గ్రామంలో ఉన్న అవినీతిని కత్తిరించడానికి మనకు కత్తెర గుర్తు వచ్చిందండి. ఈ కత్తెర గుర్తుకే ఓటు వేసి మన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిన కాటూరి నీరజను గెలిపిస్తారని చెప్పేసి నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. ఖచ్చితంగా అండి. మీకు కూడా మా తేజస్వి మీడియా తరపున ఆల్ ది బెస్ట్.